ద రియల్ స్టోరీ ఆఫ్ ఇమాన్యుయల్. అతని ఈ స్టేజ్‌లోకి రావడానికి, ఇంతటి స్థాయిలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడు. అసలు ఎంత తక్కువ స్థాయి చిన్న సాదాసీదన ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత స్థాయికి ఎలా వచ్చాడు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్లైట్. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇమాన్యుయల్ ఒక చాలా పేద కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. చిన్నప్పటి నుంచి తను ఎన్నో కూలీల పనికి వెళ్ళాడు. చదువు సరిగ్గా చదువుకోలేకపోయాడు. అమ్మకి సాయం చేయాలన్న కసి, నాన్న ఎలాగైనా పైకి ఎదగాలన్న ఒక పట్టుదల అతన్ని ముందుకు నడిపించాయి. ఇమాన్యుయల్ని చూసి ఒకటి నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇది అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడైనా సరే నీకంటూ ఒక టాలెంట్ ఉంటే, నీకంటూ ఒక ప్రతిభ ఉంటే నిన్ను జీవితంలో ఎవ్వడు ఆపలేడు అన్న ఒక ఉదాహరణ సెట్ చేశాడు బిగ్ బాస్ అండ్ జబర్దస్త్ ఇమాన్యుయల్. ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా తను తనకి డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ అండ్ నవ్వించడం ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా దాన్ని ఆపలేదు. రోడ్ల మీద డ్యాన్స్ వేసేవాడు. మీకు ఒక విషయం తెలుసా? రోడ్ల మీద చిల్లర డబ్బులకి డ్యాన్స్ వేసేవాడు. అలాగే తను చిన్న చిన్న ఫంక్షన్లకి పిలిస్తే అక్కడ డ్యాన్స్ వేసేవాడు, నవ్విచ్చేవాడు. ఇలా ఎన్నో కష్టాలు పడ్డాడు. అలా తనకంటూ ఒక రోజు వచ్చింది. ఆ రోజే జబర్దస్త్లో తనకు అవకాశం వచ్చింది. అది జస్ట్ సైడ్ ఏదో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఒక చిన్నగా ఒకే ఒకటి అవకాశం లభించింది. అది అవినాష్ టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు వచ్చింది తనకి. సో, అక్కడి నుంచి ద రైజ్ ఆఫ్ ఇమాన్యుయల్ ఇంకా తన స్థాయి పెరగడం అనేది అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైనా మామ జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వు డబ్బు గురించి ఎప్పుడూ పరిగెత్తకూడదు. నీకంటూ ఒక కళ ఉంటే, ఆ కళని సాధించాలనుకుంటే ఆటోమేటిక్‌గా డబ్బు నీ వెంబట వస్తది. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైనా నీకంటూ ఏమైనా ఒక డ్రీమ్ ఉంటే దాన్ని చెడగొట్టడానికి చాలామంది ఉంటారు. కానీ ఆ కళను మీరు చెదిరిపోకుండా చూసుకునే పని మీది. తను తన నమ్మకాన్ని నమ్మి, తను అనుకున్నది నమ్మి తన మార్గంలో వెళ్తూనే ఉన్నాడు. సో, అలా సక్సెస్ అయ్యాడు. తర్వాత చాలాసార్లు తనకి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. కొన్ని కొన్ని స్క్రిప్ట్స్‌లో గానీ, కొన్ని కొన్ని ఆటిల్లో గానీ. అలాగే తర్వాత తనకి చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్‌లో. సో, ఇవి ఎవరికైనా ఉండేవే కదా! ఏవి పట్టించుకోకుండా తను నమ్మిన కలనే దిశగా పెట్టుకొని దూసుకుపోయాడు. అలా దూసుకెళ్ళిన తర్వాత ఆ ఇమాన్యుయలే ఇప్పుడు తన బిగ్ బాస్ జర్నీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో మామ, నాకు ఇమాన్యుయల్ కథ వింటే కళ్ళలోమ్మట నీళ్ళొచ్చినాయి. నిజంగా మామ, నేను ఏది ఊరికే చెప్పను, అబద్ధాల కోసం చెప్పను గానీ, తన కథ వింటే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చినాయి. తన అన్నయ్య, ఇద్దరు కలిసి కూలీ పనికి వెళ్తే అక్కడ ఒకటో ఫ్లోర్ నుంచి మూడో ఫ్లోర్‌కి ఒక 50 కిలోల సిమెంట్ మూటలు, ఇసుక మూటలు అయితే మోసుకెళ్ళాలి. అలా మోసుకెళ్ళాల్సొస్తే తన అన్నయ్య 10 మూటలు మోసుకెళ్ళి 4 ఇమాన్యుయల్‌కి ఇచ్చేవాడు. వీళ్ళు ఇద్దరు అసలు ఇమాన్యుయల్‌ని కనకూడదని అనుకున్నారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అలా కనకూడదు అనుకున్న కాడి నుంచి ఇప్పుడు అతను ఇంత స్థాయికి వచ్చిన తర్వాత మొన్న తన అమ్మగారు బిగ్ బాస్ షోలోకొచ్చి, నిన్ను కనకూడదు అనుకున్నాను, కానీ నీ వల్ల నాకు ఇంత పేరొచ్చిందని చెప్పి సలాం కొట్టింది మామ. ఇంతకన్నా ఏ కొడుకైనా సరే ఇంతకన్నా ఆనందమైన విషయం ఇంకోటి ఉంటుందా? తన మమ్మీయే తన కాడికొచ్చి, నిన్ను వద్దనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వే నా పేరు నిలబెట్టావంటే ఎవ్వరికైనా సరే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి మీరే. సో, తన జర్నీ మామూలు జర్నీ కాదు మామ. తను ఎన్నో లోస్ చూసాడు, హైస్ చూసాడు, తిట్లు తిన్నాడు. నిజంగా తనకి మీరు ఓటేసుకోండి. ఎందుకంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, తను ఇప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో లేడు.
నెంబర్ 3లో ఉన్నాడు. సో, మీరు గాని పుష్ చేస్తే తను విన్నర్ అవ్వచ్చు. విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదంతా మీ చేతుల్లో ఉంది. తను ఎప్పుడూ ఎవ్వరిని మోసం చేయలేదు. తన మాటలతోనే తను నవ్వించి గుండెల్లో ఎంత బాధ ఉన్నా సరే ఎంతోమందిని నవ్వించాడు. ఒక ట్రూ ఎంటర్‌టైనర్. ఇలాంటోళ్ళని మనం విన్నర్ చేయాలి మామ నిజంగానే. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్‌లైట్. థ్యాంక్ యూ.